హే గైస్, సో ఈరోజు అయితే నేను కిచెన్లోకి వచ్చేసాను. ఎందుకు అనుకుంటున్నారా? చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని వచ్చాను. యాక్చువల్లీ నాకు కుకింగ్ అంత సూపర్గా అయితే ఏం రాదు, మేనేజ్ చేస్తాను. సో ఈ చికెన్ బిర్యానీ కూడా నేను ఒక యూట్యూబ్ వీడియో చూస్ చేస్తున్నాను. అది ఎవరంటే ఒక యాక్టర్ అయితే చేశారు, నిరుపమ్ గారు, కుక్కర్లో బిర్యానీ చేయొచ్చు అని చెప్పి. సో మనం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నాను. సో చూద్దాం ఎట్లా వస్తుంది ఏంటి అనేది మీకు నేను షేర్ చేస్తాను. ఓకేనా? చికెన్ అయితే నీట్గా వాష్ చేసేసుకున్నాను. నెక్స్ట్ దీన్ని మ్యారినేషన్ చేద్దాం. ఓకే, 1 స్పూన్ అయితే చిల్లీ, 1 స్పూన్ కారం అండ్ కొంచెం పసుపు లైట్గా. మళ్ళీ ఎక్కువ వేస్తే స్మెల్ వచ్చేస్తుంది. నెక్స్ట్ 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నా. నేనేం పెద్ద ప్రొఫెషనల్ కాదు, చెఫ్ ఏం కాదు, ఏదో మేనేజ్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదైతే ఆల్రెడీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో అదైతే వేద్దాం. కొంచెం 1 స్పూన్, 1.5 వేస్తాను, కొంచెం వెయిట్. మళ్ళీ ఎక్కువ మసాలా వేసిన కారం పుడుతుంది. కర్డ్ ఒక 1 స్పూన్ వేస్తాను. ఓకే, 1 or 1.5 యువర్ విష్. 1.5 అయితే వేస్తున్నాను. సో నెక్స్ట్ ఇట్లా అయితే మనం మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇది కాసేపు మనం నెక్స్ట్ ఏం వేయాలమ్మా? పచ్చిమిరకాయ గుర్తురాట్లో. సో ఇంతే, ఇట్లా మ్యారినేషన్ చేసుకొని మనం 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఓకే, మనమైతే నెక్స్ట్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాం. కంప్లీట్గా డ్రై అయిపోయింది. ఒక 2 స్పూన్స్కి కొంచెం ఆయిల్, వేసి హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అయితే వేసుకున్నాం. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. ఒకసారి పచ్చి ఇంకా వేయాల్సింది, బిర్యానీ కదా మనం చేసేది. ఇవన్నీ ఉంటాయి మనం బిర్యానీ చేస్తే. ఈ ఆకు, బిర్యానీ ఆకు అండ్ షాజీరా, టూ లవంగాలు అండ్ యాలుక్కాయ ఒక 2. అండ్ దెన్ ఇదేదో ఉంది, ఏమంటారో కూడా తెలియదు నాకు. ఇదేదో ఉంది. సో మొత్తం అయితే కలుపుకుందాం. యాక్చువల్లీ నా దగ్గర ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేవు, ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకున్నట్టుగా. అండ్ పచ్చిమిర్చి, ఇదేదో ఉంది, ఇది మర్చిపోయినా. ఇది కొంచెం పచ్చి వాసన పోయాక మనం మ్యారినేషన్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ. ఇదైతే నేను హాఫ్ అయితే వేస్తున్నా, ఎందుకంటే హాఫ్ నేను చికెన్ పకోడీకి పెడతా. యాక్చువల్లీ టమాటా కూడా వేయాలి. టమాటో వేసాక చికెన్ వేయాలి. అన్నీ
ముందు వెనక వెనక ముందు వేసేస్తాం. అండ్ దెన్ కొంచెం గరం మసాలా అయితే వేయాలి. లైట్గా వేస్తున్న గరం మసాలా. ఒక 5 to 10 minutes అయితే మూత పెట్టేసేయాలి. జస్ట్ నార్మల్గా విజిల్ తీసేసి అయినా పెట్టచ్చు. నేను రైస్ అయితే వేసుకుంటున్నాను. సో రైస్ 1 glass ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 2 glasses ఆఫ్ వాటర్ అయితే మనం తీసుకోవాలి. నేను ఈ గ్లాస్తో రైస్ అయితే తీసుకున్నాను. సో 2 glasses ఆఫ్ వాటర్ అయితే పోస్తున్నాను. సెకండ్ గ్లాస్. ఇది బాగా మిక్స్ చేసుకొని టేస్ట్ చూద్దాం. సాల్ట్ అయితే సరిపోలేదు. సో నేను కొంచెం 1/2 spoon సాల్ట్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే రైస్లో సరిపోవాలి కాబట్టి. ఓకే, పుదీనా అయితే లేదు, సో అందుకని కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను. వేసుకొని మనం ఇట్లా వేసేసేయాలి. వేసేసి జస్ట్ కుక్కర్ మూత అయితే పెట్టేసేసి విజిల్ అయితే తీసేయాలి. విజిల్ తీసేసి చిన్న గ్లాస్ అయితే మనం పెట్టాలి. గ్లాస్ పెట్టి సిమ్లో పెట్టేసేయాలన్నమాట. కంప్లీట్ సిమ్లో అయితే పెట్టేసేయాలి ఒక 15 minutes. హే గైస్, నేనైతే రైస్ అయితే మొత్తం వేసేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ తీసేసి గ్లాస్ అయితే పెట్టాను. అది గ్లాస్ పెట్టి మనం సిమ్లో పెట్టాలి. ఒక 15 minutes టైం చూసుకొని, కరెక్ట్గా ఒక 10 to 15 minutes. 15 minutes చాలు. 15 minutes టైం చూసుకొని మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. గ్లాస్ ఎందుకు పెట్టాలంటే, మనం గ్లాస్ పెడితే ఏంటంటే అడుగు అనేది మాడకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇది ఒక టిప్. చూద్దాం. ఈరోజు అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. ఎట్లుంటుంది ఏంటి అనేది మీకు చూపిస్తాను. హే గైస్, సో 12:47 అయితే అయిపోయింది. 15 minutes అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం మూత తీసి చూద్దాం ఎట్లుందో. వావ్, సీ అడుగు మాడలేదు, నీట్గా వచ్చేస్తుంది. సో వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎలా పొగలు వస్తుందో. అయ్యో, స్మెల్ అయితే అద్దరిపోతుంది. మరి టేస్ట్ ఎట్లుందో నాకు తెలియదు, చూడాలి. సో టేస్ట్ చేసి అయితే చెప్తా మీకు. కాలిపోతుంది. కాలుతుంది. ఓకే, లెట్స్ ట్రై. సూపర్. నేను చేసాను కాదు కానీ చాలా బాగుంది. చికెన్ కూడా బాగా కుక్ అయింది అండ్ కరెక్ట్గా సరిపోయాయి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి చికెన్ బిర్యానీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, and do subscribe to my channel. See you in the next video. Until then, take care. Bye bye.